హలో మిత్రులారా, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజు కొంచెం సమయం మన శరీరానికి మనం కేటాయించుకోవాలి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే కొన్ని స్ట్రెచ్చింగ్స్ అలాగే కొంచెం వర్కౌట్స్ నేను ఈరోజు ఈ వీడియోలో నేర్పించబోతున్నాను. అలాగే కొన్ని హెల్త్ టిప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా ఏ వర్కౌట్ చేయాలన్నా బాడీని మనం రెడీ చేసుకోవాలి. దాన్ని ఎలా కొన్ని బేసిక్ వార్మప్స్ చేసి మనం బాడీని రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం హ్యాండ్స్తో స్టార్ట్ చేద్దాం. మీరు పిడికిల్ని ఇలా రెండు చేతులు బిగించి స్ట్రైట్గా పెట్టి ఇలా రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్ మాట. 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇప్పుడు మనం ఇలా కిందకి మన ఫింగర్స్ని ప్రెస్ చేస్తే దీన్ని బైసెప్ స్ట్రెచింగ్ అంటారు. ఓకే, 1 2 3 4 5. ఆపోజిట్ హ్యాండ్ 1 2 3 4 5. ఇలా పైకి స్ట్రెచ్ చేస్తే ట్రైసెప్ స్ట్రెచింగ్ అంటారు. 1 2 3 4 5. 1 2 3 4 5. సో మనం ఫింగర్స్ ఈ హ్యాండ్స్తో చేసాం. ఇప్పుడు మనం షోల్డర్ స్ట్రెచ్చింగ్ చేద్దాం. ఇలా ఇక్కడ పట్టుకొని 1 2 3 4 5. ఇప్పుడు రివర్స్ 1 2 3 4 5. ఈ స్ట్రెచింగ్ అయింది కదా. ఇప్పుడు హిప్స్ దగ్గర చేతులు పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ హిప్ రొటేషన్ స్లోగా చేద్దాం. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 and 5. ఇప్పుడు కాళ్ళు రెండు దగ్గరికి పెట్టి కొంచెం బెండ్ అయ్యి నీస్ దగ్గర హ్యాండ్స్ పెట్టి మెల్లిగా నీ రొటేషన్ చేద్దాం. ఇది కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. ఓకే, ఇప్పుడు కాలు మడాలు, వీటిని కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు మన కాళ్ళని లిఫ్ట్ చేసి చేతులతో ప్రెస్ చేస్తూ మీ ఛాతీ వైపు నొక్కుకోండి. ఇదొక 5 కౌంట్. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆపోజిట్ లెగ్. ఇలా బేసిక్ స్ట్రెచింగ్ లేకుండా మీరు ఏ వర్కౌట్ చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే మన కండరాలు ఇవన్నీ టైట్గా అయిపోయి నెక్స్ట్ రోజు ఫుల్ పెయిన్ ఉండి మీరు ఏ వర్కౌట్ చేయడానికి ఇంక ఇంట్రెస్ట్ రాదన్నమాట. సో ఫస్ట్ మనం బాడీని రెడీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం యాక్చువల్ వర్కౌట్ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను 5 క్రాస్ ఫిట్ అనొచ్చు లేదా బాడీ వెయిట్ వర్కౌట్స్ అనొచ్చు. ఈ 5 ఏంటి అంటే మీకు కొంచెం రెగ్యులర్ అలవాటు ఉంది లేదా వాకింగ్ రన్నింగ్ జాగింగ్ స్కిప్పింగ్ ఇలాంటివి చేసి మీకు అలవాటు ఉంది అంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చేయండి. లేదు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం, లేదు మాకు నీ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉన్నాయి అంటే కొంచెం స్లోగా చేయండి. సో ఫస్ట్ వచ్చే వర్కౌట్, ఫస్ట్ నేను చూపించే వర్కౌట్ ఏంటి అంటే జంపింగ్ జాక్స్. ఇది నేను బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ రెండు చూపిస్తాను. ఫస్ట్ బిగినర్స్కి వచ్చేసి జస్ట్ కాళ్ళు దగ్గరికి పెట్టి మీరు ఒకటేసారి ఓపెన్ చేయాలి అండ్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. దీంతో పాటు హ్యాండ్ని కూడా సింపుల్గా మూవ్ చేయాలి. మీరు లెగ్స్ ఓపెన్ చేసేటప్పుడు హ్యాండ్స్ అప్ అండ్ డౌన్. దీన్ని మీరు స్లోగా మినిమం 30 సెకండ్స్ నుంచి
40 సెకండ్స్ వరకు బిగినర్ లెవెల్ వాళ్ళు చేయండి. నేను ఇప్పుడు చూపిస్తా, చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. అడ్వాన్స్ లెవెల్ చేసేటప్పుడు మనం కంప్లీట్ హ్యాండ్ పైకి వెళ్ళాలి అండ్ క్విక్ రెప్ ఉండాలన్నమాట. అంటే ఫాస్ట్గా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఈ జంపింగ్ జాక్స్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అంటే ఓవరాల్ బాడీని యాక్టివేట్ చేసేది, ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయగలుగుతాము. అండ్ అలాగే ఇది హార్ట్ ఫంక్షనింగ్కి బెస్ట్ వర్కౌట్ అని చెప్పచ్చు. అండ్ అలాగే ఓవరాల్ బాడీని మనం మూవ్ చేస్తున్నాం కాబట్టి అన్ని ప్లేసెస్లోని ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ వచ్చేసి హై నీస్. ఇందులో కూడా బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ హై నీస్ ఏంటి అంటే ఒక స్టాండర్డ్ ప్లేస్లో మీరు చేతులు పెట్టుకొని మీరు నీస్ లిఫ్ట్ చేసి డౌన్, లెఫ్ట్ డౌన్. సో ఫస్ట్ టైం చేస్తున్నారు, ఏజ్డ్ పీపుల్ చేస్తున్నారు అంటే జస్ట్ మీరు ఇలా చేస్తే చాలు. కొంచెం ఫాస్ట్గా, వన్స్ మీకు ఆ ట్రాక్ అర్థమైతే కొంచెం ఫాస్ట్ అప్ చేయండి. ఓకే. సో ఇది కూడా మినిమం 30 సెకండ్స్ అండ్ సెట్స్ వచ్చేసి 3 టైమ్స్ చేయండి. అదే అడ్వాన్స్ లెవెల్కి వస్తే ఇప్పుడు కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాము. అండ్ ఇది యూజెస్ అయినాక చెప్తాను. ఇట్లా పెట్టి అండ్ కోర్ని టైట్ చేయండి, బాడీని స్టిప్ చేసి ఇలా ఆర్ ఇలా ఏదైనా మీ ఇష్టం. ఓకే. స్టార్ట్ జంపింగ్ అలాంగ్ విత్ లిఫ్టింగ్ యువర్ లెగ్. 1 2. సో ఈ హైనీస్ వర్కౌట్ చేయడం వల్ల ఇది కూడా మన హార్ట్ ఫంక్షనింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మన లోవర్ బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీరు ఇక్కడ కనుక కోర్ని టైట్ చేసి చేస్తున్నట్లయితే కొంచెం ఇంపాక్ట్ మన యాబ్స్ మీద, మన బెల్లి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ లెవెల్, మీరు బిగినర్ లెవెలా లేక ఇంటర్మీడియటా అడ్వాన్సా, దాన్ని బట్టి మీరు స్పీడప్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ థర్డ్ వర్కౌట్ వచ్చేసి స్పాట్ జాగ్. ఏంటంటే మనం ఎక్కడైతే నించున్నామో అదే ప్లేస్లోని జాగింగ్ చేయాలి. సో ఇది కూడా నేను చూపిస్తా, బిగినర్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కూడా. సో బేసిక్ వాళ్ళు చేస్తున్నట్లయితే అక్కడే జస్ట్ ఇలా హ్యాండ్స్ ఇలా గ్రిప్ కోసం పెట్టుకొని కొంచెం బాడీని బెండ్ చేసి జస్ట్ అక్కడే సైడ్ వ్యూ కూడా చూడండి. మీకు వన్స్ చేయగలుగుతున్నారు, బ్రీతింగ్ ఇష్యూ ఏమీ లేదు, బాగానే ఉందంటే కొంచెం ఫాస్ట్. ఇది కూడా 3 సెట్స్, ఈచ్ సెట్ 30 సెకండ్స్. మీరు చేయగలుగుతున్నారంటే ఇంకా సెకండ్స్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే. అండ్ అడ్వాన్స్ లెవెల్, బాడీ కొంచెం బెండ్, కొంచెం నీస్ బెండ్ అండ్ ఫార్వర్డ్ చూడండి. ఫాస్ట్ మీరు ఫ్లోర్ని కంప్లీట్గా ట్యాప్ చేయాలి. ఈ స్పాట్ జాగ్ చేయడం వల్ల ఇది కూడా మన హార్ట్ ఫంక్షనింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్కి బాగా హెల్ప్ అవుతుంది. కేవలం ఈ ఒక్క ఎక్సర్సైజ్ వల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాం. సో వన్ కంపేర్డ్ విత్ హై నీస్ ఈ వర్కౌట్ కనుక చేసినట్లయితే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాం అన్నమాట. ఎందుకంటే మనం ఓవరాల్ బాడీని షేక్ చేస్తున్నాము అండ్ అక్కడే జంప్ లాగా కూడా చేస్తున్నాము. సో దీని యొక్క బెనిఫిట్స్ ఇది. అండ్ ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి నేను ఇది కూడా బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ చూపిస్తాను. ఏంటి అంటే స్క్వాట్ ప్లస్ జంప్. స్క్వాట్ పొజిషన్ తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం. సో మనం 2 టైప్స్ ఆఫ్ స్క్వాటింగ్ ఉంటుంది. ఎలాంటి అంటే మన షోల్డర్ లెంత్ లెగ్ని గ్యాప్ ఓపెన్ చేయాలి, లేదంటే నార్మల్ ఇలా ఒకటి. సో ఇప్పుడు మనం చేసేది అంటే నార్మల్ స్క్వాట్. హ్యాండ్స్ ఇలా కానీ పెట్టుకోండి. డౌన్ స్క్వాట్ చేసాము, మన అప్పర్ పోస్చర్ స్ట్రైట్ ఉండాలి. అండ్ జంప్, అగైన్ స్క్వాట్, జంప్. సో బేసిక్ లెవెల్ వాళ్ళు ఎలా చేస్తారు అంటే జస్ట్ స్లోగా స్క్వాట్ చేసి జంప్, అగైన్ స్క్వాట్, జంప్. జంప్ అయినాక
కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇప్పుడే కదా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు ఆ బ్రీతింగ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. స్లోగా బిగినర్ లెవెల్ చూపిస్తున్నాను. స్క్వాట్, ఓకే. అడ్వాన్స్ లెవెల్. సో ఈ ఫోర్త్ ఎక్సర్సైజ్లో మనం ఏం చేసాం, స్క్వాట్ అండ్ జంప్ చేసాం. ఈ స్క్వాట్ అండ్ జంప్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సేమ్ అగైన్ హార్ట్ ఫంక్షనింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. లోవర్ బాడీ అంతా స్ట్రెంగ్థనింగ్ పెరుగుతుంది. అండ్ అలాగే ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఏ బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే, మన హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. సో అండ్ అలాగే యాబ్స్ మీద కూడా. సో ఇది బేస్డ్ ఆన్ యువర్ మీ బ్రీతింగ్ లెవెల్ బట్టి బిగినర్ కానీ అడ్వాన్స్ లెవెల్ కానీ చేయండి. సో ఏ వర్కౌట్ అయినా 3 సెట్స్ కంపల్సరీ. అండ్ ఈచ్ సెట్ 30 సెకండ్స్ ఫర్ బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ 1 minute. సో ఇలా కనుక చేసినట్లయితే పక్కాగా రిజల్ట్స్ వస్తాయి. అండ్ ద లాస్ట్ ఫైనల్ వర్కౌట్, 5th వర్కౌట్. ఇది కొంచెం కష్టం, బట్ అట్లీస్ట్ 8 reps ఈచ్ సెట్కి, ఒక్కొక్క సెట్కి 8 times చేసినా కూడా మంచి అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. అదేంటో కాదు. సో ఈ వర్కౌట్ రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ ఆ వర్డ్ కూడా చాలామంది హేట్ చేస్తారు, ఈవెన్ మీ, నాకు అస్సలు నచ్చదు. ఇంకా రివీల్ చేస్తున్నాం. అదేంటి అంటే 5th వర్కౌట్, బర్పీస్. బర్పీస్, బర్పీస్. ఓకే, నేను మీకు సింప్లిఫై చేసి చూపిస్తా. కమ్. మీరు బిగినర్ లెవెల్ ఇప్పుడిప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేశారు, దీన్ని కొంచెం ఈజీగా చేయొచ్చు అంటే ఇంట్లో చేసేటప్పుడు ఏదైనా సోఫా కానీ, కాట్ కానీ, చైర్ కానీ, టేబుల్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ సపోర్ట్ తీసుకోండి. సో 2 typesలో చేస్తుంటారు. ఒకరు హ్యాండ్స్ పైకి పెట్టి జంప్ చేస్తారు, లేదా మీరు హ్యాండ్స్ కింద పెట్టి కూడా ఇలా జంప్ చేయొచ్చు. జంప్ చేసి హోల్డ్ చేసి లెగ్స్ని బ్యాక్కి ప్రెస్ చేసి మళ్ళీ ఫ్రంట్కి ప్రెస్ చేసి నిలబడాలి. ఓకే, నేను చూపిస్తున్నా, మళ్ళీ చూడండి. జంప్, బెండ్, పుష్ బ్యాక్, ఫ్రంట్ పుష్ అండ్ స్టాండ్. ఓకే, బిగినర్ లెవెల్ వాళ్ళకి ఎలా చేయాలో చూపిస్తున్నా. ఓకే, దిస్ ఇస్ ద వే ఫర్ బిగినర్ లెవెల్. ఓకే, ఇది బిగినర్ లెవెల్లో చేసిన, అడ్వాన్స్ లెవెల్లో చేసిన పెయిన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను అడ్వాన్స్ లెవెల్ చూపిస్తున్నా, చూడండి. నేను కనిపిస్తున్నా అనుకుంటున్నాను నా లెగ్ మూమెంట్ అది కూడా. సో ఇప్పుడు మనం ఏదైతే సోఫా సపోర్ట్ తీసుకొని చేసామో అడ్వాన్స్ లెవెల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ సపోర్ట్ లేకుండా డైరెక్ట్ ఫ్లోర్కి కిందకి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ స్లోగా చేసి చూపిస్తా. జంప్, 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 జంప్. సో ఈ విధంగా చేయాలి. అండ్ వెరీ 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 ఇంపాక్టివ్ వర్కౌట్ అన్నమాట. నేను ఎప్పుడు చేసినా తిట్టుకుంటూ చేస్తా, బట్ ఈ షేప్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ వర్కౌట్ అని చెప్తాను నేను. అండ్ నా హార్ట్ ఫంక్షనింగ్ కూడా చాలా 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 బెటర్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బర్పీస్. సో మన హార్ట్ ఫంక్షనింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫాస్ట్గా మీరు వెయిట్ లాస్ అవ్వాలి, లేకుంటే మీరేమంటారు, మీరు వర్కౌట్ స్టార్ట్ చేసిన వెంటనే ఏది ఇంపాక్ట్ ఉండదు. సో కొన్ని డేస్ చేస్తే రిజల్ట్ వస్తుంది, కానీ స్టార్ట్ చేసిన వెంటనే మీకు మంచి రిజల్ట్స్ కావాలి అంటే బర్పీస్, రిజల్ట్ రావాలి అంటే బర్పీస్ ఇంకా అసలు టాప్ మోస్ట్ అని చెప్తాను. సో ఇది చేయడం వల్ల వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అవుతాం, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఈవెన్ బిగినర్ లెవెల్ అన్నా అడ్వాన్స్ లెవెల్ అన్నా ఏదన్నా క్యాలరీస్ బర్న్ అవ్వడం మాత్రం పక్కా. సో
5 ఇంపార్టెంట్ బాడీ వెయిట్ వర్కౌట్స్ అయితే నేను చూపించాను. సో ఇది ఒకటే కాదు, ఇందులో ఈ బాడీ వెయిట్ వర్కౌట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా నేను ఎవ్రీ ఫ్రైడే వర్కౌట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ఫ్రైడే ఎప్పుడు వస్తుందని ఎదురు చూడండి. మీకు నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు జిమ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకోవడానికి నా ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతుందని నేను ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంతకు ముందు వరకు మన ఛానల్ ఒక్క లెక్క, ఇప్పటి నుంచి ఒక్క లెక్క, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సో నాకు మీ మీద నమ్మకం ఉంది, నాకు నా మీద కూడా చాలా నమ్మకం ఉంది. సో ఎవ్రీ వర్కౌట్ 3 సెట్స్ చేయండి. ఒక సెట్ చేస్తే ఏది రిజల్ట్ రాదు, 3 సెట్స్ ఫస్ట్ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. ఈ 3 సెట్స్లో ఫస్ట్ డే 15 సెకండ్స్ ఈచ్ సెట్ స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా మీరు అలవాటు పడిన తర్వాత 30 సెకండ్స్కి రండి. అండ్ ఇంకా మీరు బాగా చేయగలుగుతున్నారంటే అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. ప్రతి సెట్ తర్వాత ఒక 10 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. మనము మన హార్ట్ ఫంక్షనింగ్ పెరిగే వర్కౌట్స్ చేస్తున్నాము. సడన్గా వర్కౌట్ అయిన వెంటనే వాటర్ తాగేకండి. కార్డియక్ అరెస్టులు జరగడము, కళ్ళు తిరగడము, వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు వాటర్ తాగాలి అనుకుంటే జస్ట్ కొంచెం ఒక్క సిప్, ఒక గుట్టక తాగండి. అది కూర్చొని తాగండి. మీ హార్ట్ బీట్ కంట్రోల్ అయినాకే వాటర్ తాగండి. అండ్ బెటర్ గ్రిప్ కావాలి అనుకున్నట్లయితే షూస్ యూజ్ చేయండి. షూస్ ఇంట్లోకి యూజ్ చేసుకోండి. అండ్ మీకు అవుట్డోర్ అవైలబిలిటీ ఉంటే అవుట్డోర్కి వెళ్ళి వర్కౌట్స్ చేయండి, లేదా పార్క్లో కానీ లేదన్నా ఎక్కడైనా సరే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారన్న ఆలోచన అయితే అస్సలు వద్దు. మీ శరీరం మీరు బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని అస్సలు వద్దు. అండ్ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో థింగ్స్ అన్నీ కవర్ చేసుకునే వాళ్ళకైతే నేను మళ్ళీ చెప్తున్నా, మీకోసం మీరు అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఒక రోజులో కేటాయించుకొని వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఫిట్గా ఉంటారు. ఫిట్గా ఉండాలి, అందరినీ కొంచెం మోటివేట్ చేయాలన్నదే నా ఆశ. అండ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, నేను కొన్ని హెల్తీ టిప్స్ కూడా షేర్ చేస్తాను అని. సో ఆల్రెడీ అందరికీ తెలుసున్నా కానీ ఎవ్వరం పాటించాము. పర్ డే 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ చాలా 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 ఇంపార్టెంట్. మేము వర్కౌట్ చేసేస్తున్నాం, డైట్ చేసేస్తున్నాం, అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే వెయిట్ లాస్లో కీ రోల్ ప్లే చేసేది వాటరే. వాటర్ మస్ట్ మస్ట్ మస్ట్. సో వాటర్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ప్రెసెంట్ డేస్లో మన చేతిలో ఫోన్ ఎలా ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో, ఫోన్ లేకుండా మనం ఎలా అయితే ఉండట్లేదో, సో అలాగే వాటర్ బాటిల్ కూడా హ్యాండిల్ చేయండి. అట్లీస్ట్ అది చూసిన ప్రతిసారి మీకు తాగాలనిపిస్తుంది. సో హైడ్రేటెడ్గా ఉండడం చాలా 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 అవసరం. టిప్ నెంబర్ 2 వచ్చేసి, ఫస్ట్ మనం అలా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు జ్యూస్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగుతూ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట జ్యూసెస్ తాగడం మానేయండి. అసలు జ్యూసెసే తాగద్దు. మీరు ఏ ఫ్రూట్ అయినా డైరెక్ట్ ఫ్రూట్లా తినడం స్టార్ట్ చేయండి. అండ్ టిప్ నెంబర్ 3, మనం డైరెక్ట్గా ఫాస్ట్ ఫుడ్ని ఆపాలంటే అంత ఫాస్ట్గా మనం అలవాటు చేసుకోలేము. సో మెల్లిమెల్లిగా అవుట్ సైడ్ ఫుడ్ని కూడా కట్ డౌన్ చేసుకుంటూ రండి. అది మీకు మెల్లిగా హెల్దీ వేలో ఉండడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఏది కూడా, టీ కూడా మీరు అసలు బయట తాగద్దు. సో నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నా టిప్స్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నేను ఎవ్రీ ఫ్రైడే పక్కా మీరు రెడీగా ఉండండి. ఒక మంచి వర్కౌట్ వీడియోస్తో మీ ముందుకైతే రాబోతున్నాను. స్టే హెల్దీ, స్టే ఫిట్, స్టే హైడ్రేటెడ్. అండ్ అలాగే నన్ను, నా ఛానల్ని ఆదరించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. స్టే హ్యాపీ. బై బాయ్.